ప్రభునామమున చేరి వచ్చినటువంటి మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది బ్రదర్? 38 కంప్లీట్ అయినాయి. 37 సంవత్సరములు దేవుడు తన యొక్క కృపను స్థానిక సంఘం విషయంలో పాలించి మరి ఒక సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటంగా సంఘానికి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా అనుగ్రహించినందుకు మొదటిగా ప్రభువుని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ మరి పరిచర్యను ప్రారంభించుట కొరకై ఆలోచనిచ్చి నడిపించి దేవుని యొక్క మార్గములో దేవుని చిత్తానుసారమైనటువంటి నూతన నిబంధన సంఘం ఏర్పాటు చేయబడుటకు తన దాసుని ప్రత్యేకించి బలపరిచి మరి జయపాల్ గారి ద్వారా ఈ ప్రాంతంలో జరిగించినటువంటి సేవ, దాని యొక్క ఫలం నేడు మనం చూస్తూ ఉన్నటువంటి స్థానిక సంఘం. అందును బట్టి మరొకసారి ప్రభువును స్తుతిస్తూ ప్రియులు జయపాల్ గారికి నా అభినందనలు తెలియచేస్తూ ఇంకా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించాలని కోరుకుంటూ తరము వెంబడి తరము ఈ పరిచర్య కొనసాగాలి కనుక మరి చార్లెస్ను దేవుడు ఎన్నుకొని తన పరిచర్య నిమిత్తమై, సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచినందుకు ప్రభువును స్తుతిస్తూ తనకు సహకారిగా, తనకు తోడుగా మరి తమ్ముడు పాల్ రాస్ వారిరువురు కలిసి వారి తాతగారికి సహకరిస్తూ అందరూ కలిసి ఈ ప్రాంతంలో యనమదల్లోనేమి, చింతపల్లిపాడు గ్రామంలోనేమి, డాగర్లమూడిలోనేమి, మార్టూల్లోనేమి ఈ స్థలాలలో మరి దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన యొక్క ప్రియుల ద్వారా జరిగిస్తున్న సేవను బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఇప్పటి వరకు మరి 2 వర్తమానాలు మనం వినగలిగాం. మరి తమ్ముడు రతనరాజు మొదటిగా తిమోతి పత్రికలో నుండి మాట్లాడగా విన్నాం. ఆ తరువాత నంద్యాల నుంచి వచ్చినటువంటి ప్రియులు నిర్గమకాండంలో నుండి మాట్లాడగా మనం విన్నాం. నాకు ఈ సందర్భంగా ఇవ్వబడినటువంటి అంశము సంఘము అనేటువంటి దాని గురించి మీరు మాట్లాడిన అంకులని నాకు ముందుగానే తెలియచేశారు కనుక సంఘాన్ని గురించినటువంటి సంగతులే, దేవుని వాక్యములో ఉన్నటువంటి సంగతులే నేను మీకు తెలియచేస్తాను. ఏమి ఎవరి దగ్గర నోట్బుక్స్ లేవేంటి? నీ దగ్గర ఉంటాం కాదు, వినేవాళ్ళ దగ్గర 1, 2 2 కనపడుతున్నాయి నాకు. ఈసారి ఒక పని చేయండి, మీటింగ్స్ అన్నప్పుడు డైరీలు కూడా కొనివ్వండి. వాళ్ళకి చిన్న అవి వస్తాయి, కొనివ్వాలి. వెంటారు వెళ్ళిపోతారు, ఎవరైనా మర్చిపోతాం, నేను కూడా మర్చిపోతా. అందుకే మనం ఎప్పటికప్పుడు ఉదయం ఉన్నటువంటి వర్తమానం ఏమిటి, ఏ రిఫరెన్సు 4 మాటలు చెప్పమంటే నంద్యాల నుంచి అంత దూరం నుంచి ప్రయాణమై ఎంతో కాలం సిద్ధపడి దేవుని వాక్యాన్ని అందిస్తే ఏ రిఫరెన్సు, ఏ అంశం అని చెబితే ఏం గుర్తుపెట్టుకుంటాం? మన మనసులో అన్ని విషయాలు ఉండవు. కాబట్టి వ్రాసుకోవాలి, వ్రాసింది మరలా చదువుతూ ఉండాలి, నెమరు వేయాలి. ఒక పేపర్ వచ్చింది, మంచిది. ఇంకో పేపర్ కూడా వస్తే మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, సంఘము అనేటువంటి మాట మొట్టమొదటిగా దేవుని వాక్యములో వ్రాయబడింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటే. సంఘము చాలా విలువైనది, దేవునికి ఎంతో ప్రియమైనది. ఆ సంఘము లోకములో నుండి ప్రత్యేకించబడినది. ఆ సంఘాన్ని గుర్చినటువంటి భావన, ఆలోచన ప్రభుని యేసుక్రీస్తు వారే మొట్టమొదట బయలుపరిచాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి పదాలను మనం ఉన్నట్లుగా గ్రహించాలి, ఉన్నవి ఉన్నట్లుగా పలకాలి, ఉన్నవి ఉన్నట్లుగా నేర్చుకోవాలి. ఆ పదము యొక్క లేక ఆ మాట యొక్క అర్థాన్ని కూడా, సందర్భాన్ని కూడా మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ ఈ గ్రంథానికి సాటి అయినటువంటి వేరొక గ్రంథము ప్రపంచంలో ఇప్పటి వరకు లేదు,
ఇక ముందు కూడా రానేరదు. అలాంటి విలువైనటువంటి గ్రంథం దేవుడు మన యొక్క చేతిలో ఉంచాడు. మూడో వర్తమానం కనుక నేను త్వరగా వెళ్తాను. ఎక్కడ యేసు ప్రభు మొదటిగా ఈ నూతన నిబంధన సంఘాన్ని గూర్చినటువంటి ప్రస్తావన తీసుకొని వచ్చాడు? మీరు కూడా అనేక సార్లు విని ఉంటారు. అయినా మరొక్కసారి అదే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి బైబిల్ తెరచి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనము నుండి, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద, అది అండర్లైన్ చేసుకోండి, ఈ బండ మీద నా సంఘం, ఈ బండ మీద, ఇది మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథములో సంఘము అనేటువంటి మాట వ్రాయబడినటువంటి సందర్భం. ఎవరు పలికారు? ప్రభువే పలికాడు. ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాడు. ఏ సందర్భంగా చెప్పాడు? పేతురు యేసు ప్రభు ఎవరో తండ్రి అయినటువంటి దేవుడు తనకు బయలుపరచగా ఆ సత్యాన్ని తాను గ్రహించి ఆ సత్యాన్ని తాను చెప్పగలిగాడు. యేసు ప్రభు ప్రవక్తలలో ఒక ప్రవక్త కాదు, యేసు ప్రభు బోధకులలో ఒక బోధకుడు కాదు, యేసు ప్రభు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, యేసు ప్రభు నాయకులలో ఒక నాయకుడు కాదు. ఆయనొక్కడే రాజు, ఆయనొక్కడే దేవుడు. సదాకాలము ఆయనే రాజు, యుగముల శిల. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయనే రాజు, ఆయనే దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నా మహిమను వేరొక వారికి నేను ఇచ్చువాడను కాను. మహిమాపూర్ణుడు. ఈ సత్యాన్ని ప్రత్యేకంగా తండ్రి అయినటువంటి దేవుడు అపోస్తలుడైనటువంటి పేతురుకు బయలుపరిచాడు గనక ఆ విషయాలు విన్న తర్వాత ప్రభు తన యొక్క హృదయంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించినటువంటి ఆలోచన, సంఘాన్ని గురించినటువంటి ఆ యొక్క విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా సంఘము అనేటువంటి పదము, ఆ మాట ఎక్కడ మనకున్నది? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. మరలా నేను చదువుతున్నా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘమును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనంటూ సాతాను యొక్క పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచూ ఉన్నాను అనేటువంటి మాట ఇక్కడ ప్రభు పలకగా మనం విన్నాం. సంఘము నా సంఘము, సంఘము నా సంఘము. అందుకే కొన్నిసార్లు మనము దేవుని వాక్యాన్ని బోధించేటువంటి బోధకులు, దేవుని దాసులు కొన్నిసార్లు మూలములో పదం అంటాం, మూల పదం అంటాం. మూల పదం ఎందుకు? మూల పదం అంటే పాత నిబంధన వ్రాయబడింది హెబ్రీ భాషలో, నూతన నిబంధన వ్రాయబడింది గ్రీకు భాషలో. కాబట్టి ఆ భాషలో వ్రాయబడినటువంటి ఆ పదం ఏంటి అనే దాన్ని చూడటానికి ఆ మూలములో ఉన్న పదానికి వెళ్ళాలి. అందుకే మూలములో ఉన్న పదం అంటాం. అలానే ఇక్కడ సంఘము అనేటువంటిది తెలుగులో మనకు సంఘం అని తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్లో మరి అసెంబ్లీ అని, చర్చ్ అని నానా రీతులుగా తర్జుమా చేయబడింది. మూలము చూడాలిగా. మూలములో మనం చూసినట్లయితే దీనికి ఉన్నటువంటి మూల పదం ఏమిటంటే ఎక్లీషియా. ఎక్లీషియా, ECCLESIA, ఎక్లీషియా. ఎక్లీషియా సంఘం అంటే ఏంటి చెప్పండి? ఎక్లీషియా
అనగా వెలుపలికి పిలువబడిన సమూహం, వెలుపలికి పిలువబడినటువంటి సమూహం, అనగా వెలుపలికి పిలువబడినటువంటి విశ్వాసుల సమూహం. ఎక్కడి నుండి వెలుపలికి? లోకములో నుండి వెలుపలికి. కాబట్టి సంఘము లోకానికి చెందింది కాదు. అందుకే మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. అందుకే మనం ఈ లోకముతో స్నేహం చేయకూడదు. లోకముతో అంటే మనం జీవిస్తుంది లోకములోనే, లోకములో ఉన్నాము, కానీ లోకములో నుండి మనము ప్రత్యేకించబడినటువంటి వారము. ఆ సంఘములో మనము ఆయన అవయవాలుగా రక్షింపబడినటువంటి పరిశుద్ధులముగా మనము ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవు. కాబట్టి మొట్టమొదటిసారిగా సంఘము అనేటువంటి ఈ యొక్క మాటను ప్రభువే పలికాడు. మూలములో ఈ సంఘము అనేటువంటి మాట ఎక్కడి నుండి పుట్టిందంటే ఎక్లీషియా అనేటువంటి పదము నుండి పుట్టింది. కాబట్టి అందుకే ప్రతి మాటకు అర్థం ఉంటుంది. ఏమిటి అర్థం? సంఘం అంటే అర్థం ఏంటి? అందరితో కలిసిపోయేది సంఘం కాదు, అందరితో మిళితమయ్యేది సంఘం కాదు, ప్రత్యేకమైనది, ఆయన రక్తము చేత కడుగుబడింది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి తన సంఘాన్ని గురించినటువంటి ఆ మాట ప్రభు ఇక్కడ పలికాడు. మత్తయి సువార్తలో 2 సార్లు పలుకుతాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నా సంఘము ఈ బండ మీద నేనే కడతాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట మనం చూచాం. అదే రీతిగా ఇదే మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అతడు అనగా స్థానిక సంఘములో జరుగుతూ ఉన్నటువంటి విషయాలను బట్టి సంఘములో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వారు ఎలాంటి చర్య, ఏ విధంగా ఎలా తీసుకోవాలో దేవుడు ముందుగానే రాస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘాన్ని గురించినటువంటి ప్రణాళిక, సంఘాన్ని గురించినటువంటి ఆలోచన, సంఘాన్ని గురించినటువంటి సంగతులు దేవుడే బయలుపరిచాడు కనుక, కాబట్టి ఒక సంఘం ఏర్పడిన తర్వాత ఆ సంఘములో జరగకూడనిది ఎవరి ద్వారానైనా జరిగినట్లయితే దాని విషయమై సంఘములో ఉన్నటువంటి వారు ఎలాంటి చర్య తీసుకోవాలి వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇది 2వ సందర్భం. ప్రభువే అదే మాట, ఎక్లీషియా అనేటువంటి మాట, సంఘము అనేటువంటి మాటను ఈ మత్తయి సువార్తలోనే 2వ సారి ఇక్కడ రాయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే, అతడు అనగా ఎవరైతే తప్పిపోయాడో, ఎవరైతే పాపం చేశాడో, లేకపోతే ఎవరైతే అవిధేయుడుగా ఉంటూ ఉన్నాడో, వాక్యమునకు సంఘానికి అధికారమునకు లోబడకుండా తనిష్టానుసారంగా జీవించాలని ఒక వ్యక్తి ఉంటూ ఉన్నట్లయితే ఏ క్రమములో అతన్ని సరిచేయాలి. అందుకే దేవుని యొక్క సంఘములో బోధ చేసేది ఉంటుంది, అదే రీతిగా హెచ్చరిక కూడా ఉంటుంది, గద్దింపు కూడా ఉంటుంది. కాబట్టి సరిచేసేది ఉంటుంది. అనగా తప్పుడు మార్గములో తప్పుడు ఆలోచన, తప్పుడు పద్ధతులు కలిగినప్పుడు అది సరికాదు, వాక్యం ఈ రీతిగా చెబుతుంది అని సరిచేసేది ఉన్నది. అంత మాత్రమే కాకుండా కొన్నిసార్లు వారు ఇష్టానుసారంగా వేరొక బోధకు, వేరొక విషయాలకు వారు కట్టుబడి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వారిని గద్దించాలి, వారిని హెచ్చరించాలి, వారిని మరలా ప్రేమతో మార్గమున ప్రభు యొక్క మార్గములోనికి, దేవుని యొక్క సంఘములోనికి వారిని తీసుకొని రావాలి. ఆ సందర్భాన్ని ఉద్దేశించి ప్రభువు పలికినటువంటి మాట, అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి, అనగా ముందు రహస్యంగా, ఒంటరిగా, ఏకాంతంగా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఒకసారి మాట్లాడటం జరిగింది, ఆ తర్వాత 2-3 వెళ్ళి మాట్లాడటం జరిగింది, కానీ అతడు మనసు మార్చుకోవటం వల్ల, కానీ అతడు తన యొక్క జీవితాన్ని సరిచేసుకోవటం వల్ల, అయ్యా వాక్యం ఏమి చెబుతుంది, నీకే నష్టం, నీకు మంచిది కాదు, నష్టపోతావు, నువ్వు రక్షింపబడ్డావు, బాప్తిసం పొందావు, ఆరాధన చేస్తూ ఉన్నావు, చక్కగా దేవుడు నీకు వరాలు ఇచ్చాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఇలా ఉండటము నీకు మంచిది కాదు, ప్రభు నామమునకు మహిమ కూడా కాదు, ప్రభు నామమునకు మహిమ కూడా కాదు. కాబట్టి నీవు సరిచేసుకో అని ఒకరు చెప్తారు, 2-3 వెళ్ళి చెబుతారు, అయినా కానీ తాను విన్నప్పుడు అప్పుడు సంఘమునకు తెలియచేయాలి. ఆ విషయం వారికి తెలియాలి.
సంఘము బాధ్యత కలిగినటువంటి వారికి ఈ యొక్క విషయాన్ని తెలియచేయాలని ఇక్కడ వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పము. ఇది మూడోసారి మత్తయి సువార్తలో 3 సార్లు వస్తుంది సంఘం అనేటువంటి మాట. ఈ రెండు సందర్భాల్లోనే 3 సార్లు ఎక్లీషియా అనేటువంటి పదం వస్తుంది. అతడు ఎవరు? ఆ నిందితుడు ఆ సంఘపు మాట వినని ఎడల ఏంటి? అతను నీకు అన్యునిగా అంటే అర్థం ఏంటి? కొంతకాలం అతన్ని ఎట్లా ఉంచాలి అనగా సంఘానికి క్రమశిక్షణా చర్య తీసుకో. గమనించాలండి, నా ఇష్టమంటే కుదరదు. ఎందుకు? మనము విలువ పెట్టి కొనబడిన వారం. కొంచెము పులుపు ఏం చేస్తుంది? ముద్దంతా కూడా అనగా సంఘానికి అంతా వ్యాపిస్తుంది. ఇదిగో ఆయన విషయంలో నువ్వేం చేయలేదు, మరి నా విషయంలో మీరు ఎందుకు చర్య తీసుకుంటారు అనేటువంటి ప్రశ్న, అలాంటి విషయము రేపు తలెత్తకుండా దేవుడు ముందుగానే చెప్పాడు. అక్కడికక్కడే ఒక చేదు మొలకొచ్చింది. ఆ చేదు మొలకను మనం ఏం చేయాలి? తీసివేయాలి. మొలకను తీసివేయంటే అభిప్రాయం, ఆ ఉద్దేశం, ఆ కార్యాన్ని. వ్యక్తిని ప్రేమిస్తాం కానీ అతని చర్యను ఖండిస్తున్నాం. గమనించాలి, వ్యక్తిని ప్రేమిస్తాం, వ్యక్తి మీద ద్వేషం అంటూ ఏమి లేదు, వ్యక్తి మీద అసూయ అంటూ ఏమి లేదు, ప్రగంటూ ఏమి లేదు. వ్యక్తిని ప్రేమిస్తాం ఎందుకంటే అతడు కూడా విశ్వాసే, అతడు కూడా రక్షింపబడిన వాడే. తప్పటడుగు వేశాడు, తెలుసో తెలియకో హెచ్చరించాం, కానీ సరిచేసుకోవటం వల్ల అప్పుడేం చేస్తున్నాడు? కొంతకాలము అదిగో పాటలు పాడేవాడైతే పాటలు పాడకుండా మౌనంగా వచ్చి కూర్చోవాలి, వాక్యం చెప్పేవాళ్ళైతే వాక్యం చెప్పకుండా మౌనంగా రావాలి, ఆరాధన చేసేవాళ్ళైతే ఆరాధన చేయకుండా మౌనంగా ఉండాలి. దీన్ని ఏమన్నాడు? క్రమశిక్షణ చర్య. ఎందుకు పిల్లలను స్కూల్లో కొట్టేది చెప్పండి? వీడిని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా అల్లరి చేస్తారు. వీడు పైకి లేచాడని వాడు కూడా లేస్తాడు. వీడికి సరిగా వేసామనుకో రెండో వాడు లేవడు. కాబట్టి దీన్ని ఏమంటారు? క్రమశిక్షణ చర్య. ప్రభువే తెలిపినటువంటి ఆ క్రమాన్ని 3 సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. అయితే ఇక్కడ 16వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ సంఘము, నా సంఘము అనేటువంటి ఆ మాట, అది మనం వాడుతూ ఉంటాం కదా, సార్వత్రిక సంఘం. గమనించాలండి, సార్వత్రిక సంఘం అనగా రక్షింపబడినటువంటి విశ్వాసులందరినీ కలిపి సార్వత్రిక సంఘం అంటాం. గమనిస్తూ ఉన్నారా? 16వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంఘము అనేటువంటి మాట, అది సార్వత్రిక సంఘం. ఎప్పటి నుండి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుండి సంఘము పైకెత్తబడేంత వరకు ఈ మధ్య ఉన్నటువంటి విశ్వాసుల సమూహం అంతటిని ఉద్దేశించి ప్రభు పలికినటువంటి మాట నా సంఘం. కాబట్టి దీని ఏమంటామంటే సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం. ఇప్పుడుందా సార్వత్రిక సంఘం? ఉన్నది, కానీ అందరూ ఇప్పుడు లేరు. ఇక్కడ ఏమయ్యారు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వారు ఎక్కడున్నారు? ఇప్పుడు మహిమలో ఉన్నారు కదా, మహిమలో ఉన్నారు. ఈ 2000 సంవత్సరాలుగా సంఘములో చేర్చబడుతూ ఉన్నటువంటి వారు అనేకులు మహిమలో ఉన్నారు. కొంతమంది భూలోకములో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం సార్వత్రిక సంఘము అనేటువంటి మాట వాడకూడదు. కొంతమంది ఆరాధనలో స్థుతుల్లో వాడుతూ ఉంటారు, సార్వత్రిక సంఘముతో పాటు అంటారు. ఇప్పుడు సార్వత్రిక సంఘం ఇక్కడ లేదు భూమి మీద. ఎప్పుడు ఉంటుంది? సంఘము పైకెత్తబడిన తర్వాత ప్రభువుతోటి మనం వస్తామే, అప్పుడు మరలా సార్వత్రిక సంఘం. యెరూషలేములో మొదటిసారి స్థాపించబడిన సంఘం సార్వత్రిక సంఘం. 120 మందితో చేర్చబడింది. 5000 మంది చేర్చబడుతున్నారు. 3000 మంది వారు సార్వత్రిక సంఘం అనగా రక్షింపబడినటువంటి వారందరూ కూడా సజీవులుగా భూమి మీదనే ఉన్నారు. కానీ ఇప్పుడు రక్షింపబడిన వారు మహిమలో ఉన్నారు, రక్షింపబడిన మనము భూమి మీద ఉన్నాం. కాబట్టి పరలోకం భూలోకం ఏకం కావాలి. ఎప్పుడు? ప్రభు యొక్క 2వ రాకడలో. అప్పుడు మరలా సార్వత్రిక సంఘం అనేటువంటి పదాన్ని మనము వాడుకోవచ్చు. కాబట్టి 2 సందర్భాలలో ప్రభు మొదటి 16వ అధ్యాయంలో సార్వత్రిక సంఘాన్ని గురించి, ఇక్కడ 18వ అధ్యాయంలో ఇదే సంఘం స్థానిక సంఘం. యనమదలలో ఉన్న స్థానిక సంఘం, చింతపల్లిపాడులో ఉన్న స్థానిక సంఘం, డేగర్లమూడిలో ఉన్న స్థానిక సంఘం, మార్టూరు కాలనీలో ఉన్న స్థానిక సంఘం, ప్రపంచమంతటా చెదరిపోయి వ్యాపించి ఉన్నటువంటి కోటాను కోట్ల స్థానిక సంఘాలు ఉన్నాయి.
ప్రపంచమంతటా. అందుకే తెసలోనికలో ఉన్న సంఘం, కొరింథీలో ఉన్న సంఘం, ఫిలిప్పీలో ఉన్న సంఘం, గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం, అకయలో ఉన్నటువంటి సంఘం అనేటువంటి దీన్ని ఏమంటాం అనగా ఒక ప్రాంతంలో ఈ రీతిగా కూడుకునేటువంటి ఇదే సార్వత్రిక. ఒకవేళ దీనికి వేరుగా వేరొక సంఘం ఉందనుకో, అది వేరే స్థానిక సంఘం. అర్థమవుతుందా? ఇది స్థానిక సంఘం, లోకల్ అసెంబ్లీ. సార్వత్రిక సంఘం అంటే యూనివర్సల్ అసెంబ్లీ, యూనివర్సల్ అసెంబ్లీ. ఇదేమో స్థానిక, లోకల్ అసెంబ్లీ. లోకల్ అనగా స్థానిక సంఘము. కాబట్టి నా సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. సంఘాన్ని గుర్చినటువంటి మాటలు, సంఘాన్ని గుర్చినటువంటి ప్రస్తావన ఎన్ని విధాలుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదో సమయాన్ని బట్టి నేను ఆ యొక్క విషయాలు మీకు మొదటిగా ఈ సంఘం అనేటువంటి మాట ఎవరు, ఏ సందర్భంలో, ఎక్కడ తెలియచేశాడో ఆ మాట విన్నాం. తర్వాత ఈ సంఘములో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సార్వత్రిక సంఘం, రెండవది స్థానిక సంఘం. సార్వత్రిక సంఘం, స్థానిక సంఘం. ఇప్పుడు సార్వత్రిక సంఘం ఉన్నదా భూమి మీద? లేదు. ఎందుకు? నమ్మినటువంటి వారు అనేకులు ప్రభువునందు ఉన్నారు, వారు మహిమలో ఉన్నారు. కాబట్టి స్థానిక సంఘం పరిశుద్ధుల గురించే మనం మాట్లాడాలి, అలా మనం చెప్పాలి. తర్వాత చూడండి, ఈ యొక్క సంఘాన్ని గురించినటువంటి ఆ యొక్క మాటలు మనం గమనించినట్లయితే మరి తమ్ముడు ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. చూడండి, మొదటి తిమోతి పత్రిక దయచేసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నటువంటి వారు ఇతరులకు ఆసక్తి ఉంటే అవి చూపించండి. తర్వాత మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. చదవాలి. చాలు. ఇక్కడ సంఘాన్ని గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట వాడబడింది. ఏమిటా మాట? ఎలాంటిది సంఘం? జీవము గల దేవుని సంఘం. అక్కడ చూడండి, జీవము గలది దేవునిది ఈ సంఘం. అంటే అర్థం ఏంటి? నిర్జీవమైనది కాదు, ప్రాణము లేనిది కాదు, మృతమైనది కాదు. అందుకే సంఘములో మాటలు వినపడతాయి, సంఘములో మాటలు వింటాం, సంఘములో కీర్తనలు పాడతాం, సంఘములో స్తుతులు చెల్లిస్తాం, సంఘములో దేవుని యొక్క వాక్యము బోధింపబడుతుంది. బోధింపబడినటువంటి ఆ వాక్యాన్ని మనం వింటూ ఉంటాం, వాక్యానుసారంగా మనం ముందుకు సాగుతూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిగా ఈ సంఘాన్ని గురించి దేవుని వాక్యములు గమనించాలండి. నేను అక్కడ విన్నాను, ఇక్కడ విన్నాను, అది కాదు. దేవుని వాక్యములో పాత నిబంధనలో సంఘం అంటూ లేనే లేదు. గమనిస్తూ ఉన్నారా? పాత నిబంధనలో సంఘం ప్రస్తావన లేనే లేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగం వారు వేరు, సంఘం వేరు. ఇశ్రాయేలుడు భూ సంబంధమైన ప్రజలు, గమనించాలి. ఇశ్రాయేలుడు భూ సంబంధమైన ప్రజలు. మరి నీవు నేను పరసంబంధమైనటువంటి జనులం. మన గురి పరలోకం, మన పౌరసత్వం అది. మనం పరలోక పట్టణ పౌరులం. ఇశ్రాయేలులేమో భూలోకానికి చెందినటువంటి వారు. అందుకే భూలోకములో వారికి వాగ్దానాలు. అందుకే వారికి కనాను దేశం భూ సంబంధమైనది. యెరూషలేములో కనబడే మందిరం భూ సంబంధమైనటువంటి మందిరం. అదే రీతిగా వారికి మానవ రీతిగా భూ సంబంధమైన యాజకులు, అనగా అహరోను గోత్రం, అక్కడి నుండి వచ్చినటువంటి వారి యాజకులు, ప్రధాన యాజకులు. అంత మాత్రమే కాదు, వారి విధులు వేరు. వారు పాత నిబంధన కాలంలో ఉన్నారు. మనం పాత నిబంధనలో లేం. మనం ఎక్కడున్నాం? నూతన నిబంధన. పాత నిబంధన కొట్టివేయబడి నూతన నిబంధన మనకు అమల్లోకి వచ్చింది. కాబట్టి మనం గమనించినట్లయితే అందువలన ఇశ్రాయేలులు భూ సంబంధమైన ప్రజలు, మనమేమో పరసంబంధమైన ప్రజలము, పరసంబంధమైనటువంటి జనులము. అందువలన ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సంఘం ఎలాంటిది? మొదటిగా మనం చూసినట్లయితే జీవము గల
దేవుని సంఘం. ఏది మిస్ కాకూడదు? జీవము గల సంఘం కాదు, జీవము గల దేవుని సంఘం. ఇది దేవుని సంఘం. ఈ సంఘంలో ఏమున్నది? జీవం అంటే ఏంది? నీకు నాకు జీవం ఉన్నది కాబట్టి వచ్చి కూర్చుంటున్నాం. నీకు నాకు జీవం ఉన్నది కాబట్టి వచ్చి వింటూ ఉన్నాం. నీకు నాకు జీవం ఉన్నది కాబట్టి చూస్తూ ఉన్నాం. నీకు నాకు జీవం ఉన్నది కాబట్టి నడిచి వస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? జీవం అంటే ప్రాణము కలిగినటువంటి వారం. సంఘం ఎలాంటిది? అదే రీతిగా సంఘము జీవము గలది. జీవము కలిగినటువంటి ఈ దేవుని సంఘము భూలోకములో ఎల్లవేళలా దేవుని ఏం చేస్తుంది? మహిమపరుస్తుంది, దేవుని ఘనపరుస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమను గురించి భూలోకములో చాటించేదే దేవుని సంఘం. ఇదే సంఘం జీవము కలిగినటువంటి దేవుని సంఘము అనేటువంటి మాటను మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. ఇది జీవము కలిగినటువంటి సంఘం అనగా జీవము కలిగిన దేవుడు తన సంఘాన్ని ప్రారంభించాడు. మన దేవుడు ఎవరు? ఆయన బిడ్డలం మనం. ఆయన రక్తము చేత కొనబడినటువంటి ఆయన ప్రజలం మనం. మనలో ఏముంది? జీవం. అందుకే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. బండ అనేటువంటి పునాది అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి నూతన నిబంధన సంఘ పునాదుల మీద సంఘం ఇప్పుడు ఆత్మీయమైన మందిరంగా కట్టబడుతూ ఉన్నది. సంఘం ఇప్పుడు ఏమవుతుంది? ఆత్మీయమైనటువంటి మందిరముగా కట్టబడుతూ ఉన్నది. ఆత్మీయమైనటువంటి మందిరములో నీవు నేను రాళ్లమే. ఏ రాళ్ళం చెప్పండి? అది ఏ రాళ్ళం? జీవము గల రాళ్ళము. రాయికి జీవం ఉంటుందా? ఉండదు. కానీ దేవుని భాష ఇది. మనం రాళ్ళమంటే స్థిరమైన వారం. సహోదరులు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని స్థిరపరిచింది ప్రభువే, మనకి స్థిరత ఇచ్చింది ప్రభువే. ఆ బండ మీద మన అడుగులు స్థిరపరిచింది ప్రభువే. మన భక్తి కాదు, మన జ్ఞానం కాదు, మన ఆలోచన కాదు, మన ఆశ కాదు. ఒకప్పుడు జిగటగల దొంగ ఊపిలు ఏమవుతున్నాం? కూరుకుపోతూ ఉన్నాం. అది నాశనకరమైనటువంటి గుంట. దేవుడు ఏం చేశాడు? అయ్యా నన్ను రక్షించు ప్రభువా, నీ కృపను పాలించు, నరకము నుండి నన్ను తప్పించు, నేను పాపినని ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకొనుట ద్వారా ప్రభు మనకేమిచ్చాడు? చేయి అందించాడు. మనల్ని పైకి లేపి ఎక్కడుండండి? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? జిగటగల దొంగ ఊపిలో లేనేలేం. మన స్థానం ఎక్కడా? ప్రభువులో. మన స్థానం ఎక్కడ చెప్పండి? ప్రభువులో. ప్రభు ఎవరు? ఆయనే బండ. ఆ బండ మీద మన అడుగులు స్థిరపరిచాడు. స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును దేవుడు నా నోట ఉంచెను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు పాట ఉందా? బురదలో పడ్డవాడు పాట పాడతాడా? అరుస్తాడు వాడు. బురదలో పడ్డవాడు, గుంటలో పడ్డవాడు, చనిపోతూ ఉన్నవాడు, కూరుకుపోతూ ఉన్నవాడు పాట పాడతాడా? ఏం చేస్తాడు చెప్పండి? అయ్యో అని కేకలు వేస్తాడు. అయ్యో నేను నశించి తిని, అయ్యో నేను నశించా, నా పాపంలో నేను మరణిస్తూ ఉన్నా, నా పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చిన వాడనని వాడు కొట్టుకుంటుంటే పాటలు పాడారంటారండి. వాడెట్లా పాట పాడతాడు? ఎవరు పాట పాడతాడు? నూతనముగా రక్షింపబడిన వారు. అర్థమవుతుందా? కాబట్టి స్థలం మారాలి, స్థితి మారాలి. ఆ బండ మీద ఉన్నటువంటి వారు మాత్రమే స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని పాడగలరు. ఎందుకు? మనల్ని దేవుడు తన కృప ద్వారా రక్షించాడు, పరలోకం ఇచ్చాడు. ఆ గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన నిత్య జీవాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించే వారముగా ఉండాలని మొదటిగా ఈ మాట. ఏ మాట అది? సంఘం అనగా మొదటిగా గుర్తుపెట్టుకోవాలి. సంఘం అనగా మొదటిగా మనం చూసినట్లయితే ఈరోజు కట్టుకున్న చీర రేపు కట్టుకుంటారు మీరు? కాదు కదా. అలానే దేవుని వాక్యములో సంఘాన్ని గురించిన వర్ణన మనకు రెండు కళ్ళు చాలవు. పరలోకంలో ఆ మహిమను చూస్తుంటే, ప్రభు యొక్క దివ్యమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ ముఖాన్ని చూస్తుంటే రెండు కళ్ళు చాలవు. పలకటానికి మన నోరు చాలదు, మన భాష చాలదు. దినదినము సంతోషిస్తాం, దినదినము సంతృప్తి చెందుతూ ఉంటాం. దినదినము ఆ జీవము, ఆ మహిమ, ఆ ఆరాధన, ఆ దేవదూతలు, ఆ పరిశుద్ధులు, ఆయన సింహాసనం, తండ్రి, కుమారుడు,
మహిమలో, ఆ యొక్క మహిమలో, మహిమరాజ్యంలో మనం ప్రవేశించి మనం కూడా ఎలాంటి శరీరం, మహిమ గల శరీరాన్ని కలిగి ఉంటాము కనుక మహిమలో ఆయన ప్రసన్నత ప్రభువా, ఇంత గొప్ప భాగ్యానికి నన్ను ఎన్నుకున్నావంటే నాలో ఏముంది? అందుకే రక్షణ విశ్వాస మూలమైనది. రక్షణ దేవుడు ఇచ్చినటువంటి కృప, వరం. గుర్తుపెట్టుకో, మనం సంపాదించలా, ఏ వ్యక్తి సంపాదించలేడు. దేవుని వరం, దేవుని కృప, దేవుని కృపను బట్టి మనం భూలోకంలోనే కాదు పరలోకములో కూడా ప్రభువుని ఎల్లవేళలా మనము స్తుతిస్తూనే ఆయన మనము ఘనపరుస్తూ ఉంటామని మొదటిగా సంఘాన్ని గుర్చినటువంటి ఒక మాట మనం చూచాం. ఇదేమిటి? జీవము గల దేవుని సంఘం, జీవము కలిగినటువంటి దేవుని సంఘం. దీని గురించి మరికొన్ని చాలా విషయాలు ఉన్నాయి, సమయాన్ని బట్టి తర్వాత మనం ఆలోచన చేద్దాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ సంఘమును గూర్చి వ్రాయబడినటువంటి ఆ మాటలు చూసినట్లయితే రోమపత్రిక 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం, 16వ అధ్యాయము 16వ వచనం. రోమపత్రిక ఇది రెండవది, సంఘాన్ని గుర్చినటువంటి రెండవ లక్షణం అంటాం. గమనించాలంటే ఎలాంటి ముద్దు? సహోదరుల మధ్య ఉండవలసింది పవిత్రత, నిజమైన పవిత్రత, యథార్థమైన పవిత్రత, నిజమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ. అందుకే నిష్కళంకమైన ప్రేమ. తమ్ముడు ఆ మాట గుర్తు చేశాడు, అర్థమవుతుందా? కాబట్టి ఏమిటి భక్తి యొక్క సారాంశం ఏంటి? ప్రభు మనం రక్షించడంలో సారాంశం ఏమిటి? ప్రేమలో మనం ఎదగాలి, రక్షణలో మనం ఎదగాలి, మనము స్థిరముగా నిలిచి ఉండాలి. మన భారతదేశంలో, ప్రత్యేకంగా మన యొక్క ఈ దక్షిణ భారతదేశంలో ఇది మనకు అలవాటు తక్కువ. కానీ ఇతర దేశాలలో ఎంత పెద్దవారైనా కానీ కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు ఒకరిని మరి ఒకరు ఏం చేస్తారు చెప్పండి? పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకొని ఇంటికి ఆహ్వానిస్తారు. మనకు తక్కువ, మనకున్నటువంటి మనకున్న సంస్కృతిని బట్టి మనం చిన్నపిల్లలు ముద్దు పెట్టుకుంటాం అంతే. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని కూడా మనం ముద్దు పెట్టుకోం. కానీ అనేకమైన చోట్ల నిజంగా యథార్థంగా పవిత్రమైనటువంటి ముద్దు. కాబట్టి కుటుంబంలోనే కాకుండా బంధువుల మధ్య, స్నేహితుల మధ్య అది పవిత్రమైనది. అనగా సహోదర సహోదరులు వారు మాత్రమే, పురుషులు వారు మాత్రమే, తల్లిదండ్రులైతే కుమారుడైనా కుమార్తె అయినా, అర్థమవుతుందా, అక్కైనా చెల్లైనా. గమనించండి, అక్షరార్థంగా పవిత్రమైన ముద్దు పెట్టుకొని చదవయ్య, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు వందనములు. అందుకు మనం వందనాలు చెప్పుకునేది. మనం వందనాలు ఎందుకు చెప్పుకుంటామంటే వాక్యములో ఉన్నది, మనం కల్పించింది కాదు. ఇది మనం కల్పించింది కాదు, వాక్యములో ఉన్నది, ప్రభు యొక్క వాక్యములో వ్రాయబడింది. కాబట్టి మనం కలుసుకున్నప్పుడు, అనగా ఒకరిని మనం కలుసుకున్నప్పుడు మనము యోగక్షేమాలు ఎలా తెలుసుకుంటాం? వందనాలు చెప్పుకొనుట ద్వారా. కాబట్టి ఒకరితో మరి ఒకరు వందనములు చెప్పుకొనుడి అనే మాటలు మన పత్రికలో మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే వారు వందనాలు చెప్పుకోవటమే కాదు, ఇట్లా చేతులు పెట్టడమే కాదు, కొన్నిసార్లు మన చేతులు కూడా కలవు. కొంతమంది ఇట్నే ఉంటారు, చేతులు కూడా కలవు. కానీ చేతులు కలపవలసినటువంటి వారితో చేతులు కలపాలి. గమనించండి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. ఎందుకు? ఆ మాట అంటలం చేసుకొని జీవము గల దేవుని సంఘం. రెండవది ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు సంఘముల. సంఘములు అంటే ఏమిటి? స్థానిక సంఘాలు. రోమాలో ఉన్న సంఘమే కాదు, ఇతర స్థలాలలో ఉన్నటువంటి సంఘాలు కూడా మీకు వందనాలు చెబుతూ ఉన్నాయి. అది భావం, అర్థమవుతుందా? రోమాలో ఉన్న సంఘం మాత్రమే కాదు, ఇతర స్థలాలలో ఉన్నటువంటి సంఘాలలో ఉన్న విశ్వాసులు కూడా మీకు. కాబట్టి అక్కడ బహువచనములో సంఘములు అని వ్రాయబడిందంటే స్థానిక సంఘములు. గమనిస్తున్నారా? కాబట్టి జీవము గల దేవుని సంఘం సార్వత్రిక సంఘం, అది సార్వత్రిక సంఘం. రెండవది మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు సంఘములు.
సంఘాలు ఎవరి చెప్పండి? మనిషిది కాదు, మనిషిది కాదు. నా స్వరక్తం ఇచ్చి నేను కడతానన్నాడు కదా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అపోస్తుల కార్యాలు ఆ మాటలు ఉన్నాయి. సమయం ఉంది, దానికి కూడా మనం వెళ్తాం. యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కనుక ఇది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘములు అంటే అర్థం ఏంటి? దీనికి యజమాని ఎవరు? క్రీస్తే. దీని నాయకుడు ఎవరు? క్రీస్తే. దీని అధిపతి ఎవరు? క్రీస్తే. అర్థమవుతుందా? అనగా మానవ నాయకత్వం అనేది ఉండదు. అంటే నడిపించే నాయకులు ఉంటారు, పెద్దలు, పరిచారకులు, సువార్థికులు, సేవకులు ఉంటారు. కానీ వీరందరికీ నాయకుడున్నాడు, వీరందరికీ నాయకుడున్నాడు. కాబట్టి ఆయన అజమాయిషీ కింద ప్రభు క్రీస్తే నాయకుడిగా ఉండగా, క్రీస్తే శిరస్సుగా ఉండగా, తాను కొన్నటువంటి, తాను సంపాదించినటువంటి సంఘాన్ని కాయుట కొరకై, మేపుట కొరకై ప్రతి స్థానిక సంఘములో, అందుకే దేవుడు కొందరు అధ్యక్షులు అన్నాడు, పెద్దలు అన్నాడు, కాపరులు అన్నాడు, పై విచారణ చేయువారు అని అన్నాడు. కాబట్టి వీరందరూ ఏం చేస్తారు? సంఘాన్ని వాక్యానుసారంగా మరి నడిపించే బాధ్యత దేవుడు వారికి అనుగ్రహించాడని మనం చూసినట్లయితే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. కాబట్టి సంఘం అంటే ఇది కాదు, ఈ భవనం సంఘం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ భవనం అనేది సంఘం. ఇక్కడ కూడుకుంటున్నాం, మన వస్తాయి, కూడుకోవటానికి వసతి. సంఘము నీవు నేనే సంఘం, నీవు నేనే సంఘం. కాబట్టి స్థానిక సంఘం ఇది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘములు అనగా ఎక్కడ సంఘం ఉన్నా, అందుకే మనకు అధికారాలు పైనుంచి రావు, సిఫార్సులు పైనుంచి రావు. సంఘాలన్నిటి మీద ఒక పెద్ద సంఘం ఉండదు, పెద్దలందరి మీద ఒక పెద్ద ఉండడు, వాక్యం ఒప్పుకోదు. అర్థమవుతుందా? సంఘాలన్నింటికీ కలిసి ఒక ప్రధాన కార్యాలయం భూలోకంలో లేదు. సంఘానికి శిరస్సు క్రీస్తే. ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు, ఆత్మరూపిగా మన మధ్య ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. 1:40 అయింది మరి. కాబట్టి మిగిలిన విషయాలు తర్వాత చూద్దాం. కాబట్టి సమయం ఉంది కనుక రెండో విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒకటి జీవము గల దేవుని సంఘం, రెండవది క్రీస్తు సంఘములు. అసలు సంఘం అనేటువంటి మాట ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రస్తావన కూడా మనం చూడగలిగాము. అయితే ఈ సంఘములో ఉండేది ఎవరు? ఈ సంఘములో సభ్యులెవరు అంటే రక్షింపబడిన వారు మాత్రమే. రక్షింపబడి బాప్తిసం పొందినటువంటి వారు సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. సంఘం అంటే క్రీస్తు శరీరం. సంఘం అంటే ఆ విషయాలు మనం తర్వాత. సంఘం అంటే క్రీస్తు శరీరం. ఆ శరీరంలో నీవు నేనెవరు? అవయవాలం. కాబట్టి ఇది బహు గంభీరమైనటువంటి సత్యం. కాబట్టి ప్రతి విషయంలో వాక్యం ఏం చెబుతుంది? వీళ్ళకి నాయకుడు లేడండి, ఇంగ్లీష్లో హెడ్లెస్ అంటే అర్థమైంది. మనకంట శిరస్సు లేదంట. వాక్యం ఏం చెబుతుంది? శిరస్సు ఉన్నాడు ఆయన, శిరస్సు లేకపోవటం ఏంటి? సంఘమునకు శిరస్సు క్రీస్తే. ఆయనకంటే గొప్ప అధికారి ఎవరు ఉన్నాడా? ఆయనకంటే గొప్ప ఆలోచనకర్త ఉన్నాడా? ఆయనకంటే గొప్ప నాయకుడు ఉన్నాడా? క్రీస్తే మా శిరస్సు. భయపడద్దు, వీళ్ళు చెప్పే మాటల బట్టి ఆందోళన పడద్దు. అనుమానాలు ఉంటే అడగండి, అనుమానాలు ఉంటే మీ యొక్క అనుమానాలు తీర్చుకోవాలి, సంఘములోనే తీర్చుకోవాలి. వాక్యం వినటం ద్వారా, మందిరానికి రావటం ద్వారా మనలో ఉన్నటువంటి అనుమానాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే మన చుట్టూ ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, వాటి ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. కాబట్టి నిజమైన సంఘం అంటే ఏమిటి, క్రీస్తు సంఘం అంటే ఏమిటి, జీవము కలిగినటువంటి దేవుని సంఘం అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ప్రభు చిత్తమైతే మనకున్నటువంటి సమయాన్ని బట్టి తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో ముఖ్యంగా సార్వత్రిక సంఘం ఉన్నది. అది రక్షింపబడినటువంటి 50 మంది విశ్వాసులు, నూతన నిబంధన విశ్వాసులు.
వారందరినీ కలిపి సార్వత్రిక సంఘం అంటాం. అదే క్రీస్తు శరీరం అనేటువంటి మాట ప్రభు అంటాం. ఆ యొక్క సంఘమే ప్రభు అని యేసుక్రీస్తు వారికి వధువు. మనము ప్రధానము చేయబడినటువంటి వారం. వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు నివాసాలు సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రధానమైంది కనుక ఆయన వస్తాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరుగుతుంది. ఆ మహోత్సవం కొరకై మనం ఎదురు చూస్తూ ఉన్నాం, సిద్ధపడుతూ ఉన్నాం. అప్పటి వరకు సంఘం అంటే ఏమిటి? అందుకే ప్రభు మనకిచ్చినటువంటి యొక్క వాక్యం, ఆ పత్రికలు మనం చదువుతూ వాక్యములో మనం ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలని దేవుని వాక్యం వల్ల మనం హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఆ రీతిగా జీవించుట కొరకై దేవుడు మనకు సహాయము చేయనుగాక.